హాయ్, వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర అకాడమీ. ఈ రోజు వీడియోలో మనం డైస్ కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా అడుగుతున్నాడు. టూ డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డై ఆర్ గివెన్. ఫైండ్ వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. టూ డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ డై ఇచ్చాడు. ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏమొస్తుందో మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే దీన్ని నేను క్లాసెస్ లో ఎలా చేయాలని చెప్తున్నానంటే 1 3 5 5 4 6 1 నెంబర్ కామన్ 2 నెంబర్ కామన్ అబ్జర్వ్ చేయండి అన్నాం. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఈ 2 క్యూబ్స్ కి 1 3 5 5 4 6 కాబట్టి ఇక్కడ 1 నెంబర్ ఈస్ కామన్ విచ్ ఇస్ 5 దీన్ని క్లాక్ వైస్ సెన్స్ లో అన్ని నెంబర్స్ రాసుకోండి అని చెప్పిన 5 1 and 3 5 1 and 3. నెక్స్ట్ అదే విధంగా దీనికి కూడా క్లాక్ వైస్ సెన్స్ లో రాయండి 5 6 and 4 5 6 and 4. సో ఇందులో నుంచి మనం ఏం ప్రిడిక్ట్ చేయొచ్చు అంటే 1 is opposite to 6 అని దాని అర్థం. అదే విధంగా 3 is opposite to 4. మిగిలిపోయిన నంబర్ ఏముంది 5 is opposite to 2 అవుతుంది. ఓవరాల్ ఇక్కడ నుంచి ఈ క్యూబ్ లో ఇక్కడ 3 ఉంది అంటే ఖచ్చితంగా బాటమ్ లో 4 ఉండాలి. అదే విధంగా ఇక్కడ 2 ఉంది అంటే అవతలి పక్క 5 ఉండాలి. మనకు ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ ఉండింది ఓన్లీ ఐదర్ 1 కి కానీ 6 కి కానీ ఛాన్స్ ఉంది. 1 కి కానీ 6 కి కానీ ఛాన్స్ ఉంది. అయితే ఫస్ట్ క్యూబ్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏమంటే 3 కి 1 కి రిలేషన్ ఎలా ఉంది 3 and 1 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉన్నారు. అంటే ఇక్కడ కూడా 3 and 1 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉండాలి. ఇక్కడ 1 ఉండాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా 6 ఉండాలి. కాబట్టి ఈ క్వశ్చన్ కి 6 is the correct answer for the given question. సో ఈ విధంగా మీరు సింపుల్ గా రిలేషన్ అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ క్లాక్ వైజ్ సిరీస్ లో అన్ని నంబర్స్ రాసుకొని ఆపోజిట్ రిలేషన్స్ ఇంటర్ప్రిట్ చేసిన తర్వాత ఆ రిలేషన్స్ లో నుంచి వచ్చే నంబర్స్ అన్ని రాసుకొని ఓవరాల్ గా రిలేషన్ నెక్స్ట్ మీరు సాల్వ్ చేసేటప్పుడు రిలేషన్ చూడాలి. 3 కి 1 కి ఎలాంటి రిలేషన్ ఉంటే అలాంటి రిలేషన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ 6 అనేది ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.